ఒరే చందు, ఎవర్రా నాటకం రాసింది? నేనే సార్. నువ్వే? ఓరి భడవా, నాటకం పేరేంట్రా? నేటి ప్రేమికులు సార్. ఏంటి సుధా ఇంత ఆలస్యం? నువ్వు ఎప్పుడు ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి. ఉదయ్, చెప్పింది చేస్తే థ్రిల్లే ఉంటుంది. సరే, మన ఇద్దరు మ్యారేజ్ విషయం మీ నాన్నతో మాట్లాడావా? మాట్లాడాను, డాడీ కూడా ఒప్పుకున్నారు. నిజంగానా? మీ నాన్నగారు మన పెళ్ళికి ఎంత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఉదయ్, ఈ ఫోటో చూడు, ఎలా ఉన్నాడో చెప్పు. వెరీ హ్యాండ్సమ్, చాలా బాగున్నాడు. నిజంగా ఎంతో అందంగా ఉన్నాడు. ఇంతకీ ఎవరైతను? నా వుడ్ బి, నా కాబోయే భర్త. ఏంటి జోక్ చేస్తున్నావా? కాదు, సీరియసే. మరి మన ప్రేమ పెళ్ళి మీ నాన్నగారు ఒప్పుకున్నారని చెప్పడం ఇదంతా? ఉదయ్, ఒరే, మన రేకేనా? అవునరా. ఉదయ్ చెప్పింది చేయడంలో థ్రిల్లే ఉంటుంది. మా నాన్న ఒప్పుకున్నది ఇతనితో పెళ్లికి. చూడు ఎంత అందంగా ఉన్నాడో. నీకన్నా అందంగా ఉన్నాడని నువ్వు కూడా ఒప్పుకున్నావుగా. అంతేకాదు, స్టేట్స్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. ఏ క్రాంతి, గట్టిగా చెప్పు డైలాగ్. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఉదయ్, బీ ప్రాక్టికల్. కాలేజ్లో ఇదంతా కామనే. స్టూడెంట్ లైఫ్లో లవ్ కూడా ఒక సబ్జెక్ట్ లాంటిదే. ఇక్కడ ఉన్నంతకాలం లవ్ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఆ తర్వాత వదిలిపెట్టేయాలి. టేక్ ఇట్ ఈజీ. మరి మన ప్రేమ పెళ్ళి, కానీ నేను నిన్ను సిన్సియర్గా ప్రేమించాను సుధా. ఆఫ్ కోర్స్ ఉదయ్, ఇండియాలో చిన్న ఉద్యోగం చేస్తున్న నీకు లండన్లో పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగం వచ్చిందనుకో, సిన్సియర్గా ఉండలేవు కదా. నేను అంతే. ఎనీహౌ, మళ్ళీ నేను నా వెడ్డింగ్ కార్డ్తోనే కలుస్తాను. బాయ్. ఒరే ఉదయ్, నీలాంటి స్టూడెంట్ ఇంత సిన్సియర్గా లవ్ చేయకూడదురా. నీలో ఉన్న సిన్సియారిటీ, సీరియస్నెస్ అమ్మాయిలో లేదురా. అరే అరే, ఆమె మనసులో నేను లేనురా, కానీ నా ప్రేమలో సిన్సియారిటీ ఉందిరా. రే, ఈ రోజులు అమ్మాయి కావాల్సింది ప్రేమ కాదురా. చేతిలో సెల్లు, పాకెట్లో పర్సు, క్రెడిట్ కార్డ్స్ ఉంటే చాలు, వచ్చి నీ బైక్ ఎక్కుతాయి. ఇది లవ్ కాదు. ఇది లవ్ అనుకుంటే మందే తప్పు. రే, వాళ్ళ డాడీ ఫారెన్ సంబంధం చూసేసరికి నీకన్నా బెటర్ అని నిన్ను కట్ చేసిందిరా. అంతేకాదురా, వీడి హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అందుకే ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మన కుదురా. అంతా ట్రాష్ రా, ట్రాష్. నో, ఐఎమ్ నాట్ ఎ ఫూల్. మై లవ్ ఇస్ నాట్ ఎ గేమ్. ఐ వాంట్ ఫర్గెట్. ఐ వాంట్ డిఫెక్ట్. సాధిస్తాను, నా ప్రేమను సాధిస్తాను. ఐఎమ్ ద విన్నర్. ఐఎమ్ ద విన్నింగ్ పర్సన్. ఏమైందిరా? ఏమైంది? థ్యాంక్ యూ. నీకు కూడా మిస్టర్ ఉదయ్, ఎంత బాగా నటించావయ్యా. నువ్వు కూడా రియల్ లైఫ్ లో ఎవరైనా ప్రేమించి ఫెయిల్ అయ్యావా? ఐ ఫీల్. నో సార్, నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు. ఒకవేళ నీ రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరిగి లవ్ ఫెయిల్ అయితే ఎలా ఫీల్ అవుతావు? సారీ సార్, నాకు లవ్ అంటే ఏంటో తెలియదు. ఒకవేళ నేను ఎవరైనా లవ్ చేస్తే ఆ లవ్ ఫెయిల్ అయితే నా హృదయం తట్టుకోలేదు సార్. తట్టుకోలేకపోవడం అనేది దృఢంగా ప్రేమించారనడానికి నిదర్శనం. కానీ నీ రియల్ లైఫ్ లో ఇలా జరగకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. హాయ్ మహేష్, ఎప్పుడొచ్చారా? వచ్చానక్క. విన్న తమ్ముడు గ్రేట్ మ్యూజిషియన్ అండ్ డాన్సర్, ఊటీలో చదువుతున్నాడు. నమస్తే. హాయ్. ఏరా, సెలవులు ఇచ్చారా లేక నువ్వే వచ్చావా? నేనే తీసుకున్నానే. ఎందుకో? నిన్ను అమ్మని చూడాలనిపించింది, ఇంటి భోజనం తినాలనిపించింది. మరి డాడీ ఉంటారు కదరా. ఇప్పుడు ఎలానే? పోన్లే, నువ్వే ఏదో ప్లాన్ చేసి ఏదో ఒకటి చేయరా. ఎలాగబ్బా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అలాగేనమ్మా. బెస్ట్ ఆర్టిస్ట్ గా ఎంపికైన ఉదయ్, ఆ చిత్రాన్ని అంకితం పొందిన ప్రమోద, ఇద్దరు కలిసి మాకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. పార్టీగా ఇస్తాంలే. రే, పార్టీ అంటే సాదా సీదా కాదురా, గ్రాండ్ గా ఇవ్వాలి. ఓకే, ఆ విషయంలో హామీ నేను ఇస్తాను. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి. సాయంత్రం పార్టీ ఉంది. జై ఉదయ్. ఇలా అడ్వాన్స్ అయిపోతుందండి. లేచిపోయేవే. ఏం లేదు, చెప్పు. ఏంటా ఫోజు? నేను ఇస్తానన్నా పుచ్చుకోవా? ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, సరేనా? అవకాశం దొరికింది కదా అని తొందరపడినా. తొందరపడే క్యారెక్టర్ కాదు నాది.
అబ్బో అది కూడా చూద్దాంలే, నేనే నిన్ను వదలను. భాయ్ యూ సిల్లీ. నో, ఇది బార్ పార్టీ కాదు, ఓన్లీ కూల్ డ్రింక్స్ పార్టీ. నేనిస్తుంది కూల్గా ఉండే డ్రింకే, జస్ట్ చిల్డ్ బియర్. ఇవాళ రేపు ఇవన్నీ కామన్, వెరీ కామన్.